రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామ సభలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హులను గుర్తించి ఇల్లు లేని వారికి ముందుగా ఇల్లు కేటాయించాలని ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు రఘుపతి అధికారులతో వాగ్వాదానికి దిగారు. రేషన్ కార్డులు ఉన్నవారికే మళ్లీ రేషన్ కార్డులు ఇవ్వడం తగదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను సూచించారు. అంటే వ్యవసాయం అంటే బాగా ఉన్నాయి. ప్లాట్లు గుట్టలుండి చెరువులుండి అలాంటి భూములు మాత్రం దీని కింద తీసుకోము. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ వర్తిస్తుంది. ఎన్ని ఎకరాలు కూడా లిమిట్ లేదు. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం లేవు. ప్రతి ఒక్క వ్యవసాయ ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా కింద సహాయం చేస్తాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం సర్వే చేయడం జరిగింది. దాని కూడా మీకు ముందుకొచ్చడం జరుగుతుంది. వ్యవసాయ యోగ్యంగా వాటికి జాబితాను మీకు ఒకసారి చదివించడం జరుగుతుంది. మన గ్రామంలో ఉన్న రైతులందరికీ పంట పెట్టుబడి సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు గత చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. మన ప్రజాప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి 20వ తారీఖు నుంచి అందజేయడానికి తగు చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా ప్రభుత్వ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాం. మీ సేవదాన రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చే దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇంతేకాకుండా ఏమైనా కొత్తగా దరఖాస్తులు వదులుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడుతుంది. వ్యవసాయ కాని భూములకు ఈ సాయం వర్తించదు.